కర్నూలు వద్ద జరిగిన బస్సు అగ్ని ప్రమాదం వెనుక అసలు కారణం తాజాగా వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 24వ తేదీ తెల్లవారుజామున చిన్నటేకూరు సమీపంలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. వాటిలో బైక్పై వచ్చి పెట్రోల్ బంక్ వద్ద ఆగిన శివశంకర్ అనే యువకుడు, అతనితో ఉన్న వ్యక్తి తడబడుతూ కనిపించారు. పోలీసుల నివేదిక ప్రకారం వారు మద్యం సేవించి ఉండవచ్చనే అనుమానం వ్యక్తమైంది. తరువాత బైక్ స్కిడ్ అయ్యి రోడ్డుమీద పడిపోయింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు ఆ బైక్ను ఈడ్చుకుంటూ వెళ్లి పెట్రోల్ ట్యాంక్ పేలడంతో భారీ మంటలు చెలరేగాయి. కొన్ని క్షణాల్లోనే బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుని 20 ప్రాణాలు బలయ్యాయి. ఫోరెన్సిక్ బృందాలు తెలిపిన వివరాల ప్రకారం బస్సు లగేజీ క్యాబిన్లో ఉన్న వందల మొబైల్ ఫోన్ల బ్యాటరీలు పేలడం వల్ల మంట వేగంగా వ్యాపించిందని నిర్ధారించారు. ప్రధాన బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు నకిలీ సర్టిఫికెట్లతో హెవీ లైసెన్స్ పొందినట్టు విచారణలో తేలింది. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు మరియు గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా స్లీపర్ బస్సులపై సకాలంలో భద్రతా తనిఖీలు కొనసాగుతున్నాయి. విచారణ అధికారులు మద్యం రసాయన పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఘటనతో మోటార్ వాహన భద్రతపై చర్చ మళ్లీ తలెత్తింది. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ఉండడానికి ఏమి చెయ్యాలి? బస్సు డ్రైవర్లు కంపెనీలు లేదా మనం ప్రయాణికులుగా ఎవరు బాధ్యత వహించాలి అనుకుంటున్నారు? క్రింద కామెంట్ చేయండి.